హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం మూడో స్కంద 32 అధ్యాయంలో ప్రవేశించాము. ఈ రోజు మిగిలిన భాగాన్ని చూసుకుంటాము. ఒక విధంగా కపిల భగవానుడు నెమ్మదిగా తన యొక్క సారాంశాన్ని వివరించి చివరిగా ఆ దేవహూతి అమ్మవారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే ఆమె అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పేశాడు. అంతిమంగా ఫైనల్ గా కన్క్లూజన్ ఇచ్చేస్తాడు. ఇది అంతిమంగా నువ్వు చేసుకోవాల్సిందని చెప్పి ఆయన భక్తి యొక్క విశిష్టతని ఔన్నతిని చెప్పేసుకొని విరామం తీసుకుంటాడు అనమాట. సో దాంట్లో భాగంగా మనం నిన్నంతా కూడా నిజమే సకామ కర్మ యోగులు, లేదంటే ఫలితాన్ని ఆశిస్తూ ఎవరైతే దేవతారాధన వైపు వెళ్తారో, పితృదేవతల వైపు వెళ్తారో, వాళ్ళు కేవలం అర్థము కామం గురించే వాళ్ళ జీవితం అంతా కూడా ఆ, ఆ, అదే జీవిత పరమావధిగా ఎవరైతే జీవిస్తున్నారో ఓకేనా? వాళ్ళు మాక్సిమం వెళితే వాళ్ళు స్వర్గానికి వెళ్ళి సోమరసం తాగుతారు, కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎందుకంటే నాశనమయ లోకాల్లోకే ఈ గృహ మేధులు అనే పదం వాడినారు. గృహ మేధులు అంటే కేవలం నా నా కుటుంబాన్ని నేను చూసుకోవడం, వాళ్ళు పోషించుకోవడం, చదువు చచ్చిపోవడం, అంతకు మించి భగవంతుడి గురించి ఆ, ఆ, ఈ ముక్తి గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు జీవించే జీవితం గృహం మీద జీవితం. ఎవరైతే భగవంతుని సెంటర్ గా పెట్టుకొని జీవిస్తారో, భగవంతుడికి వాళ్ళ ఫలాలన్నీ భగవంతుడికి అర్పిస్తారో, సో వాళ్ళు ఆ గృహస్థులు అంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు అనాసక్తితో స్వధర్మాన్ని పాటిస్తూ కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తారు. తద్వారా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, చైతన్యం పవిత్రం చేసుకుంటారు, అహంకారం స్వామిభావాన్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారని మనం చెప్పుకున్నాం. అలాగే హిరణ్య గర్భ ఆరాధకులు అంటే ఎవరైతే ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో వాళ్ళు బ్రహ్మతో పాటు విష్ణు గర్భంలోకి ప్రవేశిస్తారు. కానీ బ్రహ్మ అక్కడి నుంచి ఆయన ముక్తి పొందుతాడు. కానీ బ్రహ్మ ఆరాధకులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందువల్లే బ్రహ్మ సైతం వాళ్ళ భక్తులు కాపాడలేడు. ఇక్కడ దేవతలు ఎవరు కూడా వాళ్ళ భక్తుల్ని వాళ్ళు కాపాడుకోలేరు. కాబట్టి అందరి హృదయంలో ఉన్న భగవంతుడు ప్రత్యక్షంగా నువ్వు శరణు వేడు అని కపిల భగవానుడు తన తల్లితో చెప్పాడు అనమాట. అంటే బ్రహ్మ కుమారులు గాని ఉత్తమోతులు ఎవ్వరు కూడా వాళ్ళు భగవంతుడికి స్వతంత్రంగా వాళ్ళు జీవించలేరు. ఓకేనా? వాళ్ళు భగవంతుడికి భగవంతుడికి దూరంగా అంటే భగవంతుడిని ఆ ఆ, ఆ, భగవంతుడు నేను ఒక భాగాన్ని, భగవంతుడి యొక్క సేవకుడిని అని ఈ దేవతలు కానీ అనుకోకపోతే ఓకేనా, వాళ్ళకు కూడా మోక్షం పొందలేరు అన్నమాట. బ్రహ్మ సైతం మోక్షం పొందలేడు. కాబట్టి ఒక్కోసారి బ్రహ్మ ఆరాధకులు విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే. సో ఆ పాయింట్ ని చెప్తూ సకామ కర్మని విమర్శిస్తాడు అనమాట కపిల భగవానుడు. ఏమని విమర్శిస్తున్నాడు? విపరీతమైన కోరికలు సంసార కార్యక్రమ నిమగ్నమైన పితృదేవతలు పూజిస్తారు. ఎవరైతే హరికథని పక్కన పెట్టి కేవలం అర్ధ కామంలోనే వాళ్ళ ఆసక్తి కానీ చూపితే వాళ్ళు అశుద్ధం తినే పందితో సమానం అని చెప్తున్నాను. సో భాగవతం శుద్ధ భక్తికి తక్కువగా ఏం చేసినా ఒప్పుకోదు అనమాట భాగవతం. కేవలం ఇలాంటి వాళ్ళు వెళ్ళి సోమరసం తాగి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ భూలోకానికి మళ్ళీ తిరిగి రావాల్సి. కాబట్టి దేవతల ఆరాధకులు వాళ్ళు పొందేటువంటి లాభం చాలా తక్కువ, అశాశ్వతం. కానీ వాళ్ళు పోయేటువంటి భవిష్యత్తు అనుభవించేటువంటి ఏవైతే వాళ్ళు ఆ కర్మలు, అది చాలా దారుణంగా ఉండబోతుంది. ఇక్కడి వరకు మనం చూసాము. సో ఇంకో కొనసాగింపుగా భక్తితో మిగిలిన మార్గాలు ఫలితం పొందవచ్చు. భక్తి చేసుకుంటే వాళ్ళ కర్మయోగాన్ని పాటించినా, లేదా జ్ఞానయోగం పాటించినా, లేకపోతే అష్టాంగ వాళ్ళు ఏది పాటించినా సరే దానికి ఫలితం వచ్చేస్తుంది. వాళ్ళు యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, ఏం చేసినా సరే భక్తితో చేసినట్లయితే వాటన్నిటికీ ఒక ప్రయోజనం, ఒక ఫలితం ఉంటుంది.
మిగతా వాటి కూడా ప్రయోజనం కల్పిస్తాడు. అందుకే భగవంతుడు 8 అధ్యాయం 28 శ్లోకంలో ఓకేనా, వేదాధ్యాయం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, యజ్ఞ యాగాదుల వల్ల వచ్చే ఫలితాలు, దాన ధర్మాల వల్ల వచ్చే ఫలితాలు నా భక్తుడికి రాకుండా పోవు అంటాడు. అంటే కృష్ణ భక్తి చేసుకున్న వాళ్ళకి దొరకనటువంటి ఫలితం అంటూ ఏదీ లేదు. వాళ్ళు భక్తితో ఏది నిర్వర్తించినా సరే అది అంతిమంగా వాళ్ళు ప్రయోజనం, లాభాన్ని వాళ్ళు పొందుతారు. అందుకే ఇక్కడ అమ్మవారితో ఏమంటున్నారంటే కపిల భగవానుడు, కావున పూర్తి శ్రద్ధలతో భక్తి మరియు ప్రేమతో భగవంతుని పూజించాలి. ఓకేనా? వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయతాసు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మ దర్శనం. వాసుదేవుడి భక్తి కారణంగా జ్ఞానము, వైరాగ్యం అనే సాక్షాత్కారం కూడా నువ్వు పొందగలరు. కాబట్టి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని తన సొంత తెలితో మన కపిల్ భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ మనం చాలా చాలా మంది మనం చాలా రకాలుగా మనల్ని ఓకేనా, రకరకాల వాటికి ప్రేరేపిస్తూ ఉంటారు అన్నమాట. మేము పలానా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము, ఆడెళ్ళిపోయి ఆ నీళ్ళు తాగాము, మాకంతా బాగా అయిపోయింది. మేము వెళ్ళి పలానా రావుకేతు పూజ చేసుకున్నాము, మాకంతా బాగా అయిపోయింది. మేము ఆ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి చూపించాము, అంతా బాగా అయిపోయింది. ఓకేనా. కానీ కపిల్ భగవానుడు ఇవన్నీ అసలు రికమెండ్ చేయట్లేదు, దేవతలను రికమెండ్ చేయట్లేదు, ఏది రికమెండ్ చేయట్లేదు. ఒక్కటే వాసుదేవే భగవతి, వాసుదేవ భక్తి తప్ప ఇంకేది తక్కువగా మన కపిల్ భగవాన్ రికమెండ్ చేయట్లేదు. సొంత తల్లి ఏమని కోరుకుంది, నాకు అభయం కావాలి అని ఆమె కోరుకుంది. నేను ఈ మాయా ప్రభావం నుంచి నేను బయటపడాలా, ఈ ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి నేను బయటపడాలి, నేను మళ్ళీ మళ్ళీ ఇటువంటి మోహంలో మాయలో నేను పడకూడదు అని అడిగిన ఆమె ఒరిజినల్ ప్రశ్న అది. ఫస్ట్ ప్రశ్న నుంచి చాలా ప్రశ్నలు ఉత్పన్నమైనాయి, బట్ ఆ ఫస్ట్ ప్రశ్న అదే. అందుకే ఇక్కడ ఫైనల్ గా ఆయన కన్క్లూజన్ వస్తున్నాడు. ఫైనల్ గా ఆ, ఆయన యొక్క తీర్పునిచ్చేస్తున్నాడు ఫైనల్ గా. వాసుదేవుడి భక్తి కారణంగా జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, అంతిమంగా సాక్షాత్కారం కూడా పొందగలరు. ఇట్లాంటి ఆ, ఈ శ్లోకాలు కృష్ణుడి వైపు డైవర్ట్ చేస్తూ అనేక శ్లోకాలు మనకి భాగవతం అంటే తారసపడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అలాంటి భక్తుడి లక్షణాలు మంచి చెడుకి అతీతంగా, దృష్టిలో సమానత్వము, ప్రకృతి ప్రభావంకి అతీతం అనే బుద్ధి కలిగి ఉంటాడు, దివ్య గుణాలతో స్థితిలో ఉంటాడు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తితో నిరంతరం వెళ్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. వాళ్ళు ఏంటది, చెడుకి మంచికి అతీతంగా వెళ్ళిపోతారు, సుఖ దుఃఖాలకి అతీతం, జయపజయాలకి అతీతంగా వెళ్ళిపోతారు. దృష్టిలో సమానత, అందరినీ సమానంగా చూడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళకి సమానంగానే కనబడతారు అందరూ. వాళ్ళు ప్రకృతి ప్రభావానికి అతీతమయ్యేటువంటి బుద్ధి కలిగి ఉంటారు. వాడు అంటే బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అదే తన మనాన్ని చూసుకోదు ఆ బుద్ధి. ప్రకృతి వల్ల తన కాంప్రమైజ్ కాడు, ప్రకృతి ప్రభావం తన కాంప్రమైజ్ కాదు. తన బుద్ధి చాలా విశుద్ధంగా ఉంటుంది, విచక్షణతో కూడుకో ఉంటుంది ఎవరైతే భక్తి చేస్తారో. అందువల్ల తను ఎప్పుడు దివ్య గుణాల స్థితిలో ఉంటాడు అనమాట. ఇప్పుడు తాను దేనికి మోహం చెందడు, ఏది కూడా నేనే అనుభవించాలనే భావం ఉండదు. అందరినీ సమానంగా, అందరికీ అందేలాగా, అన్నిటికీ అతీతంగా, ఈ భౌతికమైనటువంటి స్థితిగతులకే అతీతంగా ఉంటాడు. భగవంతుడిని ఒక్కడే భగవంతుడిని ఒక్కడే అని ఇతర సాధన మార్గాల్లో ఉన్న వారికి ఆయనే బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ సాక్షాత్కారం. భగవంతుడు ఎప్పుడు ఒకడే. ఆయనే వివిధ సాధకులకి వివిధ రకాలుగా ఆయన సాక్షాత్కారం ఇస్తాడు. కొంతమందికి ఏమో బ్రహ్మంలాగా సాక్షాత్కారం ఇస్తాడు, కొంతమందికి ఏమో పరమాత్మ లాగా సాక్షాత్కారం ఇస్తాడు, కొంతమందికి ఏమో భగవాన్ లాగా ఒక్కడనే చూస్తాం అనమాట అట్లాగా. కొంతమంది నిరాకారాన్ని
భావిస్తూ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు కూడా కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కృష్ణుడు తలుచుకుంటున్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు ఇస్తారు అనమాట. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి, సూర్యుడి యొక్క ఉపరితలం, అంటే దాని చుట్టూ ఉన్న ఉపరితలం, దాని బయట ఉండేటువంటి ఆ ఏదైతే ఆ, ఆకారం కనబడుతుందో దాన్ని, అది ఒకటి. మూడోది, ఆ సూర్యుడు లోపల సూర్య భగవానుడు ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అంటే 3 లెవెల్లో నుంచి సూర్యుని చూడొచ్చు. ఒకటి, కాంతితో చూడొచ్చు. ఇప్పుడు ఒక్కోసారి కాంతి మన ఇంట్లో కొడుతుంది అనమాట. మన మన కిటికీలోంచి వచ్చి మన రూమ్ లోకి చేరుతుంది. మన ఇంట్లోకి వస్తే మనం ఏమంటాం? ఏ సూర్యుడు వచ్చాడు అంటాం మనం. కానీ యాక్చువల్ సూర్యుడిని చూడలా, వాళ్ళు సూర్యుడి కాంతినే చూశారు వాళ్ళు ఇంట్లో పడింది. ఆ సూర్యుడి కాంతి ఎవరిది? అది సూర్యుడిదే అది. ఇప్పుడు నేను కాంతిని నేను పొగుడుతున్నాను అని అంటే అర్థం ఏంటి? నేను సూర్యుడిని పొగుడుతున్నట్టే కదా. నేను కాంతిని చూసినా ఒకటే, సూర్యుడిని చూసినా ఒకటే. ఒక విధంగా అలాగే భగవంతుడికి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో, తన శరీరం నుంచి వచ్చేటువంటి ఆ జ్యోతి, ప్రజ్వలమైనటువంటి ఆ జ్యోతి ఏది ఉందో, ఆ ఆ శక్తినే, ఆ నిరాకారంగా ఉండేటువంటి ఆ వెలుగునే మనం బ్రహ్మన్ అంటాము. అందరూ అనుకుంటారంటే ఆ నిరాకారమైనటువంటి ఏదైతే ఆ వెలుగు ఉందో, ఆ శక్తి ఉందో, వాళ్ళు అనుకుంటారు ఇ- ఇదే అంతిమ లక్ష్యం అనుకుంటారు చాలా మంది. జ్ఞాన యోగంలో ఉండేవాళ్ళు ఇదే అంతిమం అనుకుంటారు. కానీ ఏదైతే మనం చూస్తున్నామో ఆ దివ్య బ్రహ్మజ్యోతి అనేది, అది భగవంతుడిలో ఒక అంశం మాత్రమే అది. కాబట్టి ఇక్కడ బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ ముగ్గురిని సాక్షాత్కారం పొందగలుగుతారు. కానీ ఆ ఒక్క భగవంతుడినే రకరకాలుగా చూస్తారు అన్నమాట. కాబట్టి ఎవరైతే భగవాన్ సాక్షాత్కారం పొందారు అని అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఆ వెలుగు ఏదైతే ఉందో అది బ్రహ్మన్, దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఆ, నిరాకార భావం అంటారు దాన్ని. అదే ఉపరితలం ఉంది కదా, రౌండ్ గా ఉపరితలం, దీన్ని ఏమంటారంటే పరమాత్మ సాక్షాత్కారం అంటారు. అంటే దాని రూపం వైపు వెళ్తున్నాం, కానీ అది ఎగ్జాక్ట్ రూపం, సూర్యుడు యొక్క ఎగ్జాక్ట్ రూపం అది కాదు. ఆ మొత్తం సూర్యగ్రహం యొక్క షేప్ అది, రూపం అది. దాన్ని ఏమంటున్నారు? పరమాత్మ. అంటే యోగులు ఉన్నారు కదా, అష్టాంగ యోగం చేసే వాళ్ళు ఆ నిరాకారమైనటువంటి ఆయనే, ఆ శక్తి ఉందో ఆయనే నా హృదయంలో ఒక రూపంలో ఉన్నాడు అని ఆ భావంతో వాళ్ళు ధ్యానం చేస్తారు. నిరాకారం, సారీ, ఈ అష్టాంగ యోగులు. కానీ భక్తులు మాత్రం వాళ్ళు ఆ గ్రహం లోపల ఉండేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి సూర్య భగవాను పోయి వాళ్ళు పోయి కలుసుకుంటారు. అంటే వ్యక్తిత్వం, సూర్యుడికి వ్యక్తిత్వం ఉంది. సూర్యుడి యొక్క నార్మల్ గా ఆకారం ఏదైతే రౌండ్ గా ఉండే ఆకారం ఉంది. దాని వెలుగు ఉంది. 3 స్టేజ్ల్లో ఒక్కనే చూస్తున్నాం మనం. నేను సూర్యుడి వెలుగు చూసినా, సూర్యుడి యొక్క ఉపరితలం చూసినా, నేను భగవాన్ చూసినా, భగవాన్ నుంచి వచ్చేటువంటి రూపం ఉపరితలం, భగవాన్ నుంచి వచ్చేటువంటి వెలుగు బ్రహ్మజ్యోతి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు బ్రహ్మజ్యోతి. అంటే ఒక్కరినే చూస్తున్నాము, కానీ వివిధ దశలో చూస్తున్నాము. కాబట్టి భగవాన్ సాక్షాత్కారం పొందిన వాడు అన్ని సాక్షాత్కారం పొందినట్టే అతను. బ్రహ్మ సాక్షాత్కారం పొందినట్టే, పరమ సాక్షాత్కారం పొందినట్లే. భక్తితో భగవత్ సాక్షాత్కారం పొందిన వారు ఇతర మార్గాల ఫలితాలు కూడా పొందినట్లే. కానీ నేను డైరెక్ట్ గా నేను ఫేస్ టు ఫేస్ చూసే వ్యక్తికి, అతనికి బ్రహ్మన్ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైతే ఆ ఫలితాలు పొందుతున్నారో, అదేది బ్రహ్మ సాక్షాత్కారము, పరమ సాక్షాత్కారం పొందుతున్నారో, భక్తుడు ఆల్రెడీ దాన్ని కూడా పొందేశాడని అర్థం. భక్తుడు బ్రహ్మ సాక్షాత్కారం పొందినట్టే, పరమ సాక్షాత్కారం పొందినట్టు. ఎందుకంటే అంతిమమైనటువంటి మూలమైనటువంటి భగవాన్ సాక్షాత్కారం పొందేశాడు. భగవంతుడు వ్యక్తిగతంగా అతను వెళ్ళి సేవ చేస్తున్నాడు. కాబట్టి భక్తుడికి అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. అన్ని సాధకులు వాళ్ళకి పడే కష్టం ఏ ఫలితం వస్తుందో
అది సింపుల్ గా ఆయన భగవంతుని నిత్యం స్మరించుకుంటాం అంటే వచ్చేస్తుంది అనమాట, అదే ఫలితం. కాబట్టి కపిల భగవానుడికి చివరిగా ఏ జ్ఞానం మనం పొందాలి, ఏ జ్ఞానం మనం పొందాలి అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క తో అనాసక్తి పెంచుకునే జ్ఞానం పొందాలి. ఈ భౌతిక ప్రపంచం మీద విరక్తి పొందే జ్ఞానం పొందాలి మనం. అప్పుడే మనం దేవదేవుడి పట్ల మనం ఆకర్షితులు అవ్వగలుగుతాం. ముందు ఏడు నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత ఈజీగా ఏడు నుంచి మనకి భగవంతుడిని పొందొచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, సాధకులందరూ వారి ఫలితం పొందాలంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా పాటించాలి, అందరూ పాటించాల్సిందే. వాళ్ళ కర్మయోగులైనా, జ్ఞాన యోగులైనా, అష్టాంగ యోగులైనా, భక్తి యోగులైనా ఒకటి మాత్రం సాధకులందరూ, ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ ఒకటి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఏంటది? ఈ భౌతిక ప్రకృతి మోహంలో, ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావంలో, ఈ భౌతిక విషయాల చర్చల్లో, కార్యక్రమంలో అనాసక్తి ప్రదర్శించాలి. ఎవడైనా గాని అతను ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచపు విరక్తి తాను పొందాలి. ఆ భౌతిక ప్రపంచం యొక్క అంశాలు ఏంది? ఇదే 24 అంశాలు మనం చర్చించుకున్నాం కదా. మహతత్వ, అహంకార, గుణాలు, పంచభూతాలు, ఆ, తన్మాత్రాలు అన్ని ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవన్నీ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నమ్మకంతో మనసును నిగ్రహించి అసత్సంగత్వంతో యోగ సాధన అనాసక్తితో అభ్యసిస్తే ఈ జ్ఞానం పొందవచ్చు. ఈ జ్ఞానం ఎలా పొందుతారంట? నమ్మకంతో మనసు నిగ్రహించుకోవాలని, అసత్సంగత్వంతో యోగ సాధన అసత్సంగం అంటే చెడ్డ వాళ్ళ సాంగత్యంలోకి వెళ్లకుండా సాధన చేస్తే, అనాసక్తి అభ్యసిస్తే, అనాసక్తి ఏంటి? దేని మీద నాకు ఎటువంటి కోరిక లేకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానం పొందవచ్చు అంట. కానీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం రోజు భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ భగవంతుడికి మనం మనల్ని సేవిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా జ్ఞానం, వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ జ్ఞాన యోగులు ఏం చేయాలంటే దానికోసం ప్రత్యేకంగా వాళ్ళు సాధన చేస్తారనమాట. ఎట్లబ్బా ఈ ఈ మనసు ఎట్లా నిగ్రహించుకోవాలి, సంగత్వాన్ని ఎలా వదులుకోవాలి. యోగులు, జ్ఞానులు చాలా కష్టపడతారు. కానీ భక్తులు చదువు రాకపోయినా, అసలు తెలివితేటలు లేకపోయినా సరే గురువు చెప్పింది చేసుకొని పోతా ఉంటే వాళ్ళు జ్ఞానుల కంటే తర్వాత యోగుల కంటే కూడా అత్యున్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. ఎవరు? భక్తులకి చదువు ఉండాల్సిన అవసరం లేదు. భక్తులకి తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సింది ఒకటే, గురువు చెప్పింది, గురు పరంపరలో గురువుని చెప్పింది మనం ఫాలో అయితే వాళ్ళు ఏ వాళ్ళు మిగతా సాధకులు ఏదైతే ఫాలో అయ్యాలో, చాలా కష్టపడితే ఆ ఫలితం వస్తుందో ఇక్కడ భక్తుడికి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడుందంటే చైతన్య చరితామృతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం మనం. ఆ చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా యాత్రకు వచ్చినప్పుడు, దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి భగవద్గీతని గట్టిగా చదువుతూ ఉన్నాడు. కానీ సరిగ్గా చదవలేక తడబడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు తప్పులు పోతా ఉన్నాయి, నోరు తిరగట్లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆ భగవద్గీత వాళ్ళు విని నవ్వుకుంటున్నారు అన్నమాట, హేళన చేస్తున్నారు. కానీ ఆ ఎవరైతే ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో, భగవద్గీత చదువుతున్నారో, తనకి నోరు తిరక్క ఎంతో కష్టం అయినా కూడా తాను ఎంతో ఇదితో తాను చదువుతున్నాడు అనమాట. ఎవరేమైనా అనుకోనిలే అని. కానీ చైతన్య మహాప్రభు ఏం గమనించాడంటే ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆనంద బాష్పాలు వస్తా ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. మొత్తం ఆయన ఆయన చదివిన తర్వాత, భగవద్గీత చదివిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళి, ఎందుకు వీళ్ళందరూ ఇంత హేళన చేస్తున్నారు కదా వీళ్ళంతా, దానివల్ల ఆ నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు కదా, నువ్వు ఒక రోజు ఆపేయవచ్చు కదా, నువ్వు భగవద్గీత చదవడం ఆపేయవచ్చు కదా, ఎందుకు అనవసరంగా వాళ్ళ చేత వీళ్ళ చేత నువ్వు మాటలు అనిపించుకోవాలి? అవసరం ఏంది నీకు? అసలు మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏంది? అయినా నువ్వు కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు వస్తాయి నీకు అని చెప్పి అడిగాడు అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, నాకు నాకు నాలో ఉన్న లోపాలు నాకు బాగా తెలుసు. నాలో ఉన్న లోపాలు గురువు కూడా బాగా తెలుసు. నేను ఎంతవరకు నేను
చేయగలను, నేను ఎంతవరకు చూడగలను, నేను ఎంతవరకు దీనన్నిటిని నేను మెయింటైన్ చేయగలనని నాకు గురువు గురువు నాకు నా గురించి గురువుకి అన్ని బాగా తెలుసు నా గురించి. ఓకేనా. కానీ గురువే ఆదేశించాడు ఏమని, రోజు నువ్వు భగవద్గీత చదువు అని. నాకు దాంట్లో తప్పులు పోతున్నాయి తెలుసు నాకు. దాంట్లో ఒత్తులు, ఓకేనా, ఈ ఇవన్నీ కూడా నాకు తోలు తిరగట్లేదు. నా సామర్థ్యం నాకు తెలుసు. కానీ ఏం చేసేది, గురువు చెప్పాడు కదా, చెప్పింది నేను ఏం చేయాలా, పాటించాలా. ఇంక ఎవరు ఏడ్చినా, ఎవరు మనల్ని హేళన చేసినా, ఎవరు మనల్ని తిట్టుకున్నా, ద్వేషించినా, ఇన్ని రకాలుగా నన్ను నాకేం సంబంధం అంత. గురువు చెప్పాడు, నేను చేశాను. కాబట్టి ఆ, ఆ, నేను కొనసాగించాల్సిందే రోజు. చెప్పాడు కాబట్టి నేను రోజు కొనసాగించాల్సింది. రెండోది, సరే నీ కళ్ళలోంచి ఆ ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయి నీకు, ఎందుకు వస్తాయి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు భగవత్ చదువుతా ఉంటే నాకు ఒకటే గుర్తొస్తా ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఓకేనా, ఒక సాధారణటువంటి అర్జునుడు ఎవరైతే ఈ రోజు యుద్ధం చేయడానికి సన్నద్ధమై ఉన్నాడో, ఓకేనా, సరే తనకి ఒక డ్రైవర్ లాగా వస్తున్నాడే దేవదేవుడు. ఆ ఆ భగవంతుడికి తన భక్తులంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం ఉంటే ఆ దేవదేవుడు ఒక సాధారణ జీవుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు. ఆ దేవదేవుడు అతనికి వెన్నుదండ అయి ఉంటున్నాడు. తనకి తన సేవకుడు అవుతున్నాడే దేవదేవుడు. అది నేను తలుచుకోగా తలుచుకోగా నా కళ్ళలో నుంచి ఆనందము, దుఃఖము, ఆవేదన అన్ని కారుతున్నాయి అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు గట్టిగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ఏమనంటే, నీకు నీకు చదివే క్రమం నీకు రాకపోవచ్చు, నువ్వు తప్పులే చదవచ్చు, నువ్వు ఇవన్నీ కూడా నువ్వు గొప్ప గొప్ప ఆ, ఆ, దాంట్లో ఉన్న దీంట్లో ఉన్న ఎన్నెన్నో పదాలకు నీకు అర్థం తెలియకపోవచ్చు. కానీ నీకు సారాంశం అర్థమైపోయింది. ఏంటది, భగవంతుడు భక్తవత్సలుడు అని. భగవంతుడు తన భక్తుడి కోసం ఏమైనా చేయగలడు, ఏ స్థాయికి దిగజారుతాడు, తనకి తన భక్తుడు మాత్రమే కావాలి అనేటువంటి ఆ సారాంశం నువ్వు అర్థం చేసుకుంటున్నావు సార్. నీకు ఈ శాస్త్రంలో ఉన్నటువంటి సారవతం నీకు అర్థమైంది. దాన్ని కౌగిలించుకుంటాడు అన్నమాట గట్టిగా. అంటే గురువు చెప్పినటువంటి ఆదేశాన్ని, గురు పరంపర గురువు చెప్పిన ఆదేశాన్ని మనం పాటించినప్పుడు మనలో లోపాలు ఉన్నాయి, మనలో ఎన్నెన్నో ఆ, అవలక్షణాలు ఉన్నాయి. మనసు సహకరించట్లేదు, ఇందులో ఏం పర్వాలేదు, చెప్పింది చెప్పుకుంటూ పోతే కొంతకాలానికి వీటన్నిటిని అధిగమించేస్తున్నాను. కాబట్టి ఇక్కడ భక్తి మార్గంలో ఉన్న వాడికి తాను అన్ని లోపాలు కూడా అధిగమించగలుగుతాడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, జ్ఞానం గురించి నేను వివరించాను. ఓకేనా. దాని తర్వాత ప్రకృతి పురుషు గురించి సత్యము అర్థం చేసుకోగలరు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే అసలు ప్రకృతి ఏంటి, పురుషుడు ఎవరు, కాలం ఏంటి, కర్మ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని ఆయన్ని అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఈ జ్ఞానం రావాలి. ఈ జ్ఞానం రావాలి అని అంటే కదా, మామూలు సందర్భాల్లో మనం వాసుదేవ భక్తులు చేసుకుంటే చాలు. సపరేట్ గా మనం జ్ఞానం పొందడానికి ఎన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలు పోయి మనం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాసుదేవుడి యొక్క భక్తి వైరాగ్యం ఇస్తుంది, తర్వాత జ్ఞానం కూడా ఇస్తుంది. ఆ తర్వాత ప్రేమను కూడా లాస్ట్ స్థితి, ప్రేమ స్థితి కూడా తీసుకెళ్ళిపోతుంది భగవంతుడి యొక్క భక్తి. కాబట్టి మార్గాల యొక్క మార్గాలన్నీ ఉన్నవి. ఎందుకంటే అంతిమంగా భగవన్ సాక్షాత్కారం పొందాలి. ఫైనల్ గా బ్రహ్మంతో ఆగిపోకూడదు, పరమాత్మతో ఆగిపోకూడదు, అంతిమంగా భగవన్ సాక్షాత్కారం పొందాలి. కాబట్టి భక్తి ద్వారా అయినా సరే, జ్ఞానం ద్వారా అయినా సరే ఒకే గమ్యం చేరుకోవాలి. ఎవరిని, దేవుడైనటువంటి భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి, వాసుదేవుణ్ణి మనం అంతిమ మీరు జ్ఞానం ద్వారా పోతారా,
యోగం ద్వారా పోతారా, యజ్ఞం ద్వారా పోతారా, దాన ధర్మాల వైపు వెళ్తారా, మొత్తానికి అయితే అంతిమంగా కృష్ణుడు చేరుకోవాలి. అందుకే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ. 4వ అధ్యాయం 11వ శ్లోకంలో భగవద్గీత. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంతిమంగా నన్ను పొందాల్సిందే. మేము అది ఒక జన్మలో పొందుతారా, లక్ష జన్మల తర్వాత వస్తారా, అది ఆయన చేత లేదు. అది మనలో ఉన్న ఆతృతను బట్టి, మనలో ఉన్న శ్రద్ధ నమ్మకాన్ని బట్టి అది టైం తీసుకుంటుంది. మీకు శ్రద్ధ నమ్మకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ లైఫ్ లోనే వెళ్ళిపోవచ్చు. మన శ్రద్ధ నమ్మకం అట్టట్ట తేలాడుతుంది అనుకోండి, మళ్ళీ కొన్ని వేల జన్మలు పడుతుంది. మరి ఆ శ్రద్ధని నమ్మకాన్ని పెంచుకోవాలంటే భక్తుల సాంగత్యంలో నిరంతరం మనం కృష్ణ కథా శ్రవణం చేయాలి. భక్తుల సాంగత్యంలో మనం సేవ చేయాలి. కృష్ణ కథ స- ఆ, మనం అన్- భక్తుల సాంగత్యంలో చర్చించుకోవాలి. అప్పుడు మాత్రమే ఓకేనా, తాను ఆ, ఫ్రీగా హ్యాపీగా నమ్మకం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. నమ్మకం పెరుగుతూ వెళ్తుంది, శ్రద్ధ పెరుగుతూ వెళ్తుంది. సో శ్రద్ధ, మనకి నమ్మకం పెరగాలి అని అంటే ఆయన గురించి ఎక్కువ వినాలి. భక్తుల సాంగత్యంలో భక్తుడి నుంచే వినాలి. కాబట్టి జ్ఞానులు బ్రహ్మం దాకా వెళ్తారు, భక్తి భగవాన్ని పొందుతారు. మరి ఇద్దరు వేరే కదా, వేరు కదా, ఒకే లక్ష్యం కాదు కదా. జ్ఞానులేమో బ్రహ్మం దాకా వెళ్తున్నారు, భక్తుడేమో భగవాన్ దాకా వెళ్తున్నాడు. అప్పుడు చూడడానికి రెండు లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. ఈయనేమో బ్రహ్మన్ అంటున్నాడు, ఆయనేమో భగవాన్ అంటున్నాడు. చూడబోతే రెండు వేరు వేరు లక్ష్యాలు లాగా ఉన్నాయి కదా అంటున్నాడు. కానీ దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను అన్నమాట. భగవంతుడే కపిల భగవాన్ ఇస్తాడు. ఏంటంటే ఒకే వస్తువుని వివిధ ఇంద్రియాలతో మనం చూడొచ్చు. వివిధ ఇంద్రియాలతో మనం చూడడం వల్ల వివిధ కోణాల్లో మనం మెచ్చుకుంటూ ఉంటాం అదే వస్తువుని. అలాగే ఒకే భగవంతుడిని వివిధ సాధక మార్గాల్లో వేరుగా కనిపిస్తాడు. ఉదాహరణకి పాలుని ఒక్కొక్క ఇంద్రియం ఒకలాగా చూస్తుంది. ఉదాహరణకి కళ్ళు చూస్తుంది, ఇది తెల్లగా ఉంది అంటుంది, తెల్లగా ఉన్నాయి పాలు. చర్మంతో దాన్ని తాకినప్పుడు ఒక్కోసారి ఇది వేడి పాలు, లేదా ఇది చల్లని పాలు. అంటే చెయ్యి ఒక గుణాన్ని పట్టుకునింది, ఆ ఒక పాలు ఒక గుణాన్ని పట్టుకుంది. ఏంటది? ఇది నీళ్ళుగా ఉంటుంది, ఇది పారుతుంది. తాకితే మనకి ఆ, మనకి చెమ్మ అవుతుంది. అలాగే అదే పాలు ఆ చల్లగా ఉంటుంది. ఒక ఇంద్రియం అది మాత్రమే చూడగలిగింది, కానీ మాట్లాడేది పాలు గురించే. అలాగే ఒక ఇంద్రియం చెప్పింది ఇది తెల్లగా ఉంటుంది అని చెప్పింది, అక్కడ దాకే కళ్ళు చూడగలిగినాయి. వివిధ ఇంద్రియాలు ఒకే వస్తువుని వివిధ రకాలుగా చూస్తా ఉంది. కానీ పాలు యొక్క అంతిమమైనటువంటి దాని యొక్క గుణాన్ని ఆస్వాదించాలంటే ఏం చేయాలా? నాలుక మీద వేసుకోవాలి, తాగాలి. అప్పుడు దాని రుచి మనకు వస్తుంది. ఇప్పుడు నాలిక ఇంకో విధమైనటువంటి కోణం చెప్తుంది, అదే పాలు యొక్క కోణం. ఇది చాలా కమ్మగా ఉంది. కానీ నాలుక టేస్ట్ చూడ, దాని కళ్ళు చూడ, దాని రూపం చూడాల నాలుక. లేదా దాని ఆ దాని యొక్క ఆ, దాని ఏమంటారు, ఆ పారే తత్వాన్ని, ఓకేనా, అది చూడాల. కానీ నాలుక వేరే కోణాన్ని చూస్తుంది, పాలు యొక్క వేరే కోణాన్ని చూస్తుంది, అది రుచి. అంటే ఒక వస్తువునే మూడు ఇంద్రియాలు మూడు రకాలుగా మనకి చూపిస్తున్నప్పుడు, అలాగే వివిధ సాధకులు అదే భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా చూస్తారు అన్నమాట. కానీ అందరూ మాట్లాడేది ఆ ఒక్క భగవంతుడి గురించే.
అందుకే ఇక్కడ పాలు మీరు ఏది తీసుకున్నా సరే అందరూ వివిధ అభిప్రాయాలు చెప్తారు దానికి. ఎందుకంటే వాళ్ళు వివిధ కోణాలను చూస్తుంటారు, కానీ వాళ్ళు చెప్పేది ఒకదాని గురించే. కాబట్టి ఇట్లా వివిధ మార్గాలు వలన అంటే ఏది ఆ వివిధ మార్గాలు, పుణ్య కార్యక్రమాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, దానాలు కావచ్చు, తపస్సు, వేదాధ్యయనము, ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యం, అన్నీ కూడా మనం అందరం కూడా వైరాగ్య భావంతో చేస్తే, అనాసక్తి భావంతో చెయ్యాలి. చేస్తే మనం అందరం భగవాన్ సాక్షాత్కారం పొందొచ్చు. అందరూ ఎవరైనా సరే. ఉదాహరణకి గృహస్థులు ఎక్కువ పుణ్య కార్యక్రమాలు, యజ్ఞాలు, దానాలు చేస్తారు. వాళ్ళకి ఇచ్చినటువంటి విధానం. వాళ్ళందరూ ఈ పనులు చేయాలి, కార్యక్రమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దానాలు చేయాలి. బట్ ఏ భావంతో చేయాలి? అనాసక్తి భావంతో, ఏది ఆశించకుండా చేయాలి. అప్పుడు అలాంటి గృహస్థుడు కూడా భగవంతుని చేరుకోగలుగుతాడు. వానప్రస్థ అయితే తపస్సు చేయాల. 60 దాటిలో ఏం చేయాలా? తపస్సు చేయాలి. ఓకేనా? ఎవరి మీద తపస్సు చేయాలా? ఏ భావం తపస్సు చేయాలా? కృష్ణుని పొందాలనే భావం తపస్సు చేయాలి. అప్పుడు ఆ వానప్రస్థుడు కూడా ఖచ్చితంగా భగవంతుడు చేరుకుంటాడు. బ్రహ్మచారి ఏం చేయాలా? వేదాధ్యయనం చేయాలా, వేదాల గురించి వివరించాలి. ఆయన వేదాధ్యయనం వల్ల భగవంతుడు చేరుకుంటాడు. అలాగే ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, ఈ రెండు సన్యాసి చేయాలి. ఏ ఆశ్రమాల్లో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఏ భావంతో? అనాసక్తి భావంతో. అలా అనాసక్తి భావంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో ఉన్న ఎలా ఉన్నా సరే అంతిమంగా వాళ్ళు భగవంతుని వాళ్ళు సాక్షాత్కారం పొందొచ్చు. ఎందుకంటే అంత ఈజీ కాదు, అందరికీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే కృష్ణుడే అంటాడు కదా, బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంత ఈజీ కాదు, బహు జన్మలు ఎత్తారనమాట. వాసుదేవుడే మూలం అని తెలుసుకోవాలని. అనేక వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం కోసం వెళితే, అలాగ వేల మందిలో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అని భక్తితో మాత్రమే మనం భగవంతుడిని ఫేస్ టు ఫేస్ చూడగలుగుతాం. మిగిలిన మార్గాల్లో భగవంతుడి అంత దగ్గరగా పోలేము. భగవంతుడి యొక్క వివిధ ఆ అంశాల్లోకి మనం వెళ్ళి అక్కడ ఆగిపోయి దాని వరకే మనం చూడగలుగుతాం. మనం కానీ గమనిస్తే భాగవతం చెప్పేట సుఖదేవ్ గోస్వామి ఆల్రెడీ నిరాకార భావంలో వచ్చేటి ఆనంద స్థితిలో ఉన్నాడు ఆయన. అతనికి ఇంతకంటే మించిన ఆనందం ఇంక లేదు, ఇదే అంతిమం అని తాను కూడా మొదట్లో గత జన్మల్లో తాను కూడా నిరాకార స్థితి, నిరాకార బ్రహ్మని అందుకునే స్థితి దాకా వచ్చాడు. కానీ కృష్ణుడి యొక్క లీల వినిన తర్వాత దానికంటే మాధుర్యం వచ్చింది తనకి. దానికంటే తాను ఇంకా ఎక్కువ ఆస్వాదించగలిగాడు. కాబట్టి ఆయన తర్వాత భక్తుడైపోయాడు. ముందు జ్ఞానిగా ఉన్నాడు, తర్వాత భక్తుడైపోయాడు. అంటే భగవంతుడి యొక్క లీలలు అంతే, ఎవరైనా ఆకర్షించగలమాట, ఎస్పెషల్ గా కృష్ణుడి లీలలు. వాటి చివరిగా ఇంకా కపిల భగవానుడు పైన ఏం చెప్పేశాడు, నువ్వు వివిధ మార్గాలు ఉన్నా కూడా దయచేసి నువ్వు భక్తి మార్గంలోనే ఉండు. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రహ్మానికి మించి, పరమాత్మకి మించి భగవాన్ సాక్షాత్కారాన్ని పొందగలడు. భగవత్ సాక్షాత్కారం పొందిన వాడు బ్రహ్మ సాక్షాత్కారం పొందేశాడు, పరమాత్మ సాక్షాత్కారం కూడా పొందేశాడు. కాబట్టి ఇక్కడ అనేక మార్గాలు ఉన్నా సరే, అనేక పద్ధతులు ఉన్నా సరే, దయచేసి నువ్వు భక్తుల సాంగత్యంలో నిరంతరం భగవంతుడిని కీర్తిస్తూ, భగవంతుని స్మరించుకుంటూ ఎండ చుట్టూ బయటికి వెళ్ళిపోవాలి చెప్పారు. కాబట్టి నేను మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. 4 రకాల భక్తి గురించి మాట్లాడాను, కాల స్వభావం గురించి మాట్లాడాను, అజ్ఞానం కారణంగా జీవుడు జనన చక్రంలోకి ఎలా వస్తాడో ఇవన్నీ నేను మీకు సమాధానం ఇచ్చాను. ఈ ఉపదేశాలు ఈషద్వేషం ఉన్న అభక్తులకి కాదు. నమ్మకం, శ్రద్ధ, గౌరవం, సేవాభావము, శాంతము, నిస్వార్థము, పవిత్రంగా భగవంతుని ప్రేమ చేసుకునే వారికి మాత్రమే ఈ ఉపదేశాలు ఉన్నాయి. లేదా అటువంటి వాళ్ళు మాత్రం ఈ ఉపదేశాలని చాలా చక్కగా నమ్మకంతో వాళ్ళు పాటిస్తే వాళ్ళు అంతిమంగా లక్ష్యాన్ని పొందగలుగుతారు. కానీ దయచేసి ఈ ఉపదేశాలు మాత్రం ఈషద్వేషం ఉన్నటువంటి అభక్తులకు మాత్రం ఈ ఉపదేశాలు దీంట్లోంచి వాళ్ళు ఎటువంటి ప్రయోజనం వాళ్ళు పొందలేరు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు పాటించరు. సో
నమ్మకం లేకుండా పాటించకపోతే ఇంక వాళ్ళకి ఈ ఫలితం అన్ని వాళ్ళు చూడలేరు కాబట్టి ఇది వాళ్ళు వర్తించదు. అండ్ ఫైనల్ గా ఎవరైతే ఈ కపిల భగవానుడు దేవహూతికి సంబంధించినటువంటి ఈ ఈ యొక్క చర్చలు మొత్తం విన్నారో భాగవతం వాళ్ళకి ఒక ఫలితం ఇస్తుంది. ఏంటది? శ్రద్ధ నమ్మకంగా ఎవరైతే ఈ లీలని లేకపోతే ఈ ఉపదేశాలని ఎవరైతే శ్రవణం చేశారో వారికి ఖచ్చితంగా భగవద్ధామం పొందుతారు. భగవానుడి యొక్క పాద పద్మాల్ని నిరంతరం తలుచుకుంటూ అంతిమంగా భగవద్ధామం పొందుతారు. ఎవరైతే ఇప్పుడు ఈ క్లాసులన్నీ వింటూ వస్తున్నారో ఎస్పెషల్ గా దేవహూతి కపిల భగవానుడు వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామం చేరుకుంటారంట. ఎందుకంటే ఇది శ్రద్ధగా నమ్మకంతో ఇవన్నీ మనం వింటూ వచ్చినందుకు. సో ఈ విధంగా ఫైనల్ గా కపిల భగవానుడు అంతిమంగా భక్తే చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ భగవద్గీత యొక్క సారాంశం కూడా భక్తే, భాగవతం యొక్క సారాంశం భక్తే. అండ్ బ్రహ్మ, నారద, వ్యాసుల వారు అందరూ కూడా చెప్పేది జ్ఞానము, యోగము ఇవన్నీ తాత్కాలికంగా కొంత ఉపశమనిస్తుంది కానీ అంతిమంగా భగవంతుడి యొక్క సాంగత్యం కావాలంటే భక్తి మాత్రమే చేయాలి. సో ఈ విధంగా కపిల్ భగవాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ అనుమతి తీసుకుంటాడు అన్నమాట. వచ్చే అధ్యాయంలో రేపు చూస్తాము. ఆ దేవహూతి అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి అమ్మవారు ఎటువంటి సాధన చేసింది, తర్వాత కపిల భగవానుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ స్థిరపడ్డాడు, ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాస్ లో చూసుకుంటాం. ఓకేనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंद हरि।